ప్రతి మనిషి జీవితంలో ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ప్రతి మనిషి జీవితంలో ఒత్తిడి లేకపోతే మనం సోమరిపోతులం అయిపోతాం, ఒత్తిడి లేకపోతే నిష్ఫలం అయిపోతాం. ఒత్తిడి కొన్నిసార్లు మంచిదే, ఉండాలి కూడా. అయితే ఆ ఒత్తిడి దేవుడే అలౌ చేశాడా నీ జీవితంలో? యు ఆర్ సో లక్కీ. దేవుడు అలౌ చేసినాడా? దాన్ని స్వీకరించు. నువ్వు ఒక్కడివే ఒత్తిడిని స్వీకరించలేవు, దాన్ని ఎదుర్కోలేవు, దాన్ని ఫేస్ చేయలేవు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవునితో కలిసి దాన్ని ఎదుర్కో. బాగుంది కదా ఇది? దేవునితో కలిసి దాన్ని ఫేస్ చేయి. అప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తావా లేదా? అప్పుడు చెప్పాలి. అప్పుడు మనం ఏమైనా దేవుడు చేయగలడు, దేవుడు ఏమైనా చేయగలడు. మేలు జరుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తూనే ఉంటాడు. దేవుడు అధికుడు, దేవుడు అక్షయుడు, దేవుడు సార్వభౌముడు, దేవుడు అద్భుతమైన జ్ఞాన సంపన్నుడు, దేవుడు ప్రేమమూర్తి, వాత్సల్య సంపూర్ణుడు, దయగలిగిన వాడు, దేవుడు మనిషి చూడలేని చోట చూసేవాడు, దేవుడు మనల్ని ఎంతైనా ఏ స్థితికైనా మనల్ని ప్రేమించేవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. కథ మారుస్తాడు. నీ కథ నా కథ కూడా మారుస్తాడు. కంగారు పడకు. కథ ఏం చేస్తాడు? మారుస్తాడు. కానీ ఆయన కథ మార్చేటప్పుడు కొన్నిసార్లు యోబులాగా టర్న్ చేయొచ్చు, కొన్నిసార్లు యోసేపులాగా టర్న్ చేయొచ్చు, కొన్నిసార్లు మోషేకి ఇచ్చినటువంటి పరీక్షలు నీకు ఇవ్వచ్చు. మోషే కథ మారడానికి ఎన్నేళ్ళు పట్టింది? 40 years. యోసేపుకు వాగ్దానం చేసింది నెరవేరడానికి, యోసేపు కథ మారడానికి 14 years అబోవ్ పట్టింది. మరి నువ్వు నేను ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్ వచ్చేయాలనుకుంటే ఎలాగా? ఓర్పు అవసరం. ఆ ఓర్పు దేవుని దగ్గర సమృద్ధిగా దొరుకుతుంది. దేవుడు అట్టి ఓర్పుతో, బలముతో మిమ్మల్ని, మీ కుటుంబాలని బలపరచునుగా.